హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇప్పుడు నుండి మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నుండి మనము మీడియం క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయబోతున్నాము. ముందే చెప్తున్నా, అరే మీడియం క్వశ్చన్ స్టార్ట్ అయిపోయినాయి, ఇక మన పని అయిపోయింది, మనం ఇక డ్రాప్ అవ్వచ్చు మెల్లగా అని మాత్రం పెట్టుకోవద్దు. ఎలాగైతే ఈజీ దాంట్లో మనము ప్రాపర్గా అర్థం చేసుకొని చేసామో ఇవి కూడా అంతే. రష్మి, ఇది మీడియం, ఇది హార్డ్, ఇది ఈజీ అనే ఫీల్ లేకుండా నేను చేస్తాను నీకు. ఓకే, సో యా. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ కలర్స్. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. గివెన్ అన్ array nums with n objects colored red, white, blue. ఓకే, సో రెడ్ కలర్ ఉంది, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మేబీ వీ కెన్ పిక్ సమ్ అదర్ కలర్ లైక్ వైట్ కలర్ని ఎల్లో అనుకుంటున్నాను ఇక్కడ, అండ్ దెన్ వీ హ్యావ్ అ బ్లూ కలర్. ఓకే, సో ఈ 3 కలర్స్ ఉన్నాయి అనుకుందాము. సో వీడు ఏమంటున్నాడు ఇప్పుడు, సార్ట్ దెమ్ ఇన్ ప్లేస్. సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, సో దాట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కలర్ ఆర్ adjacent with the colors in order red, white, blue. సో వీ విల్ యూస్ ఫర్ దాట్, లైక్ ఏదైతే మనకి రెడ్, వైట్, బ్లూ ఉందో దాని రిప్రజెంటేషన్ కోసం సింపుల్గా ఉండడానికి ఇంటీజర్స్ కింద 0, 1, 2 అనుకుంటున్నాడు. సో 0 అంటే రెడ్, వైట్ అంటే 1, 2 అంటే బ్లూ అని. ఓకే, యూ మస్ట్ సాల్వ్ దిస్ వితౌట్ యూజింగ్ ఎనీ లైబ్రరీ సార్టింగ్ ఫంక్షన్. ఓకే, సో ఫైన్, లైక్ క్వశ్చన్ అంతా క్లియర్గా అర్థమైపోయింది. ఇనిషియల్గా వాడు ఏదైతే రెడ్ అంటే 0, వైట్ అంటే 1, బ్లూ అంటే 2 అనుకున్నాడు. సో ఇదంతా జస్ట్ ఒక నాన్ సెన్స్, లైక్ జస్ట్ ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ కోసమే. సో సింపుల్గా ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద డిస్క్రిప్షన్ 3 నెంబర్స్ ఉంటాయి 0, 1, 2, అవి షఫిల్డ్ వేలో అరేంజ్ చేస్తాడు. సింపుల్గా దీన్ని సార్ట్ చేయమంటున్నాడు. ఆయన ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు ఎలాంటి లైబ్రరీ, ఇన్బిల్ట్ లైబ్రరీ వాడకూడదు. సరే, ఇన్బిల్ట్ లైబ్రరీ వాడకూడదు కాబట్టి నీ సొంతగా నువ్వు రాసేయి, పర్లా, నీ సొంతగా నువ్వు రాస్తే అయిపోయింది కదా. అని ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ప్లేస్. ఆబ్వియస్గా ఇన్ ప్లేస్ అంటే ఏంటి, ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవడం. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే సార్టింగ్ ప్లేలిస్ట్లో క్లియర్గా మొత్తం చెప్పేసాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయి. సో ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకూడదు, ఫైన్. ఎలాంటి సార్టింగ్ లైక్ ఇన్బిల్ట్ వాడకూడదు, విచ్ ఇస్ ఫైన్. సో సింపుల్గా దీనికి మనం ఏం చేద్దాం, మనం రాసుకుందాము. మనం ఆల్రెడీ చూసాము సెలక్షన్ సార్ట్, బబుల్స్, సెన్సేషన్ సార్ట్. వీటిని నువ్వు జనరల్గా అప్లై చేస్తే సింపుల్గా ఒక టెస్ట్ కేసు తీసుకుంటే 202110 అంటే ఆబ్వియస్గా సార్ట్ చేయని ఇది వచ్చేసింది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, అంతకన్నా బెటర్గా చేయగలవా, అంతకన్నా బెటర్గా చేయగలవా అనేది మ్యాటర్ ఇక్కడ. సి, కుడ్ యూ కమ్ అప్ విత్ 1 pass అల్గోరిథం యూజింగ్ కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్. 1 pass అల్గోరిథం, సి సింపుల్గా 1 pass అల్గోరిథం అంటే ఒక ఇటరేషన్తో నువ్వు రాగలవా, బిగ్ ఆఫ్ ఎంతో చేయగలవా అని అంటున్నాడు. కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్, కాన్స్టెంట్తో చేయగలవా, ఈ రెండు వాడు ఇచ్చిన కండిషన్స్ అనమాట. సో వీటిల్ని ఎలా అసలు ట్యాకిల్ చేయొచ్చు, వాడు ఏం అడుగుతున్నాడు అనేది ఇంట్యూటివ్ బేసిస్ మేనర్తో మనము వెళ్దాము. ఆబ్వియస్గా ఫైన్, ఇది యాజ్ యూజువల్గా మన బోర్డులో పెట్టేసుకుందాము. అండ్ ఈ పర్టికులర్ డేటాని కొంచెం ఎన్లార్జ్ చేసేద్దాము. సి, ఓకే ఆన్సర్ ఎండ్ ఆఫ్ ద డే నీకు తెలిసిపోయింది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఇంట్యూషన్ ఏంటి, ఎలా ఒక పాస్తో మనం చేయగలము అనేది మ్యాటర్ ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఒకటైతే క్లియర్, వాడు ఓన్లీ 0s, 1s, 2s మాత్రమే ఇస్తా అన్నాడు. అంటే సమ్వేర్ వాడేంటి 1 ఇటరేషన్తో చేసేయి అన్నాడు. అంటే సచ్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది అని చెప్తున్నట్టు, మనకి ఆ హింట్ ఇస్తున్నట్టే. ఏంటిది, వాడు క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే ఇస్తాను అని. ఎందుకు ఈ 3 నెంబర్స్ కాకపోయింటే 1 ఇటరేషన్లో సాల్వ్ చేసే థింగే కాదు. అలా అయితే మనకి ఎందుకు అన్ని సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అని ఉంటాయి. సో డెఫినెట్గా ఈ 3 వాల్యూసే ఉన్నాడు అండ్ ఒక ఇటరేషన్ అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అని అర్థం. డెఫినెట్గా పాసిబిలిటీ కాబట్టి ఇచ్చాడు. మరి ఆ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు, ఒకసారి 0, 1, 2 తీసేసి అసలు ఓన్లీ మనకి ఇచ్చిన ఏరియాలో 0s, 1 ఉంది అనుకుందాము. సో సింపుల్గా మేబీ ఐ విల్ గో విత్ 1, 1, 1, 0, 1 and then 0 and then again 1, 0. So you should not confuse like number of zeros equals to the number of ones అని. సపోజ్ ఇలా ఉంటే 0s, 1s సార్ట్ చేయాలి అన్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు 4 zeros followed by 3 1s ఇలా రావాలి అన్నా. అంటే మనం ఏం అప్లై చేయొచ్చు, వన్ థింగ్ ఫర్ షూర్, ఓన్లీ 0s, 1s ఇస్తాను. You need to sort such a way all
లైక్ ఫస్ట్ జీరోస్ రావాలి అండ్ దెన్ 1 రావాలి, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అంటే ఏంటి, సింపుల్గా ఏదైతే 0 అని కనబడిందో అవి ఇనిషియల్ ఫేజెస్లో రావాలి, ఏదైతే 1 అని కనబడిందో అది ఏమని రావాలి, తర్వాత రావాలి. అవునా, అది తర్వాత రావాలి, ఫైన్. వన్ థింగ్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు వచ్చిన అప్రోచ్ సార్ట్ చేయడం, బట్ నేను అది వద్దు అంటున్నా, ఫైన్. సెకండ్ థింగ్ ఏంటి, అరే ఏముంది ఇచ్చినవి 2, ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ ఉంటాయి అని కౌంట్ చేయొచ్చా, ఫైన్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4. సో ఫస్ట్ నుండి స్ట్రైట్ అవే వాట్ ఎవర్ ద లెంత్, అరే లెంత్ 4 అండ్ దెన్ ఇది 7. సో టోటల్ అరే లెంత్ 7లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇనీషియల్గా ఇక్కడ నాకున్న డేటా ఇది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ నేను ఇప్పుడు ఫస్ట్గా చూసేసాను, అది అర్థమైపోయింది. సో సింపుల్గా ఏం చేస్తాను ఇక్కడ 0 0 0 0, ఎందుకంటే 4 కౌంట్ చేశా. నెక్స్ట్ బ్లైండ్గా 1 1 1 అని పెడతా, డన్. కానీ ఇక్కడ ఏం చేసావు, నువ్వు అరేని మ్యాన్యుపులేట్ చేసావు, అరే యొక్క డేటాని మ్యాన్యుపులేట్ చేసావు. ఆబ్వియస్గా నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసావు, కానీ అరేలో ఉన్న డేటాని ర్యాండమ్గా మ్యాన్యుపులేట్ చేసావు. ఇలా సాల్వ్ చేయడానికి టైం అంతా, అఫ్ కోర్స్ ఇనీషియల్గా ఎన్ని ఉన్నాయి జీరోస్ అని కౌంట్ చేస్తావు, ఆబ్వియస్గా వైస్ వర్సా, నువ్వు 1 కౌంట్ చేసి ఇట్లా పెడతావా, జీరోస్ కౌంట్ చేసి స్టార్టింగ్ నుండి వెళ్తావా, 1 కౌంట్ చేసి ఎన్ని నుండి వస్తావా, ఇట్స్ అప్ టు యూ. దాని తర్వాత ఏంటి, ఒక హోల్ టైం ట్రావెర్స్ చేసి నువ్వు 2n తెప్పించి అండ్ ఆబ్వియస్గా కానీ తెప్పించావు. కానీ ఇలా సాల్వ్ చేయడానికి నువ్వు ఎన్నిసార్లు ట్రావెర్స్ చేసావు అరేని, 2 times ట్రావెర్స్ చేసావు. బట్ ప్రాపర్గా ఇక్కడ క్వశ్చన్లో చూస్తే 1 పాస్ అల్గోరిథం ఒక్కసారి మాత్రమే ట్రావెర్స్ చేస్తూ కెన్ యూ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ అనే బేసిస్ మీద అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు సాల్వ్ అయిపోయింది, ఇక్కడ సాల్వ్ అయిపోయింది. అండ్ సేమ్ వే మరి ఇప్పుడు అలా ఎలా చేయగలను, ఏముంది, సింపుల్గా ఇచ్చిన 2 అని తెలుసు కాబట్టి నేను వాట్ ఇఫ్ ఐ నో దాట్ జీరోస్ విల్ కమ్ హియర్, వన్స్ విల్ కమ్ హియర్. ఎందుకని నేను జీరోస్ వన్స్ అనే బేసిస్ మీద దాన్ని ట్రాక్ చేసుకోకూడదు, అంటే ఎక్కడైతే 0 కనబడితే నేను అరే ట్రావెల్స్ చేస్తున్నప్పుడే ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ ఫౌండ్ 0 అది ఇనిషియల్ ప్లేసెస్లో ఉండాలి, ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ ఫౌండ్ అది లాస్ట్ నుండి వచ్చే ప్లేసెస్లో ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టేనా కదా, ఒకసారి చూద్దాము. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ ట్రావెల్స్ అని అరే లైక్ రెగ్యులర్ బేస్డ్గా ఎలా ట్రావెల్స్ చేస్తానో అలా ఒక్కొక్క దాన్ని ట్రావెల్స్ చేస్తా. సో అలా ట్రావెల్స్ చేసేదానికి ఇలా నా ఇండెక్స్ అనుకున్నాను ఒకటి, అండ్ ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏం తీసుకుంటా 0 ఎక్కడ రావాలి అండ్ వన్స్ వచ్చే ఇండెక్స్ పొజిషన్ ఏంటి ఇలా పాయింట్ చేసుకుంటా, అంటే 0 1 2 3 4 5 6. సో ఇప్పుడు చూస్తా ఈ పర్టికులర్ పాయింట్ చేస్తున్న ఇండెక్స్ అనేది 0 అయితే అది 0 ఇండెక్స్లో రావాలి. సో ఐల్ స్వాప్ విత్ దట్. నెక్స్ట్ ఎక్కడన్నా నెక్స్ట్ 0 కనబడితే అది రావాల్సిన పోర్షన్ ఇది, అవునా కదా. అండ్ ద సేమ్ వే నేను ఈ ఇండెక్స్ని పక్కకి జరుపుతా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఉన్నది ఏంటి 1 ఎక్కడ రావాలి, 1 పాయింట్ చేసే ఇండెక్స్ బేస్డ్ మీద, అక్కడ ఉన్నది ఇక్కడ స్వాప్ చేసేయి. సో ఇక్కడ ఉన్నది ఏంటి, ఐఎమ్ స్వాపింగ్ 0, ఐఎమ్ స్వాపింగ్ విత్ 1. స్వాప్ చేస్తావా ఎస్ ఏం చేస్తావా నీ ఇష్టము, లైక్ స్వాపింగ్ ఆల్సో ఇస్ కంప్లీట్లీ ఫైన్, అవంతా కాన్స్టెంట్ ఫ్యాక్టరీ కాబట్టి. సో 1 ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఐ సింప్లీ మూవ్, ఇది ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది కాబట్టి మూవ్ చేస్తా. 1 ఉంది, సో మూవ్ హియర్, ఇక్కడ 0 ఉండిద్ది, ఇక్కడ 1 ఉండిద్ది, సో మూవ్ దిస్ 1. అండ్ ఇప్పుడు ఓన్లీ 1 పాయింట్ అనేది జరుపుతా, ఇక్కడ ఏముంది 0 ఉంది, సో 0 ఎక్కడ ఉండాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న పోర్షన్లో రావాలి. సో సింప్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ దో అది 0 అయినా మనకి తెలియదు కదా, ఐఎమ్ మేకింగ్ షూర్ అక్కడ ఉంటే 0 అనేది పెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అంటే నెక్స్ట్ ఎక్కడైనా 0 వస్తే అది ఇక్కడ ఉండేలా పెడుతున్నా. నెక్స్ట్ ఐఎమ్ స్వాప్ లైక్ పాయింటర్ మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడే ఉంది 1, అది ఎక్కడ ఉండాలి, అరే 1 ఎక్కడ ఉండాలి, అది ఉండాల్సిన ప్లేస్లో 1 ఎక్కడ ఉండాలి, ఎక్కడైతే నాకు 1 పాయింట్ చేస్తుంది అక్కడ. సో ఐల్ స్వాప్ దిస్ వన్, అయిపోయిందా లేదా. నెక్స్ట్ 1 ఎక్కడ ఉండాలి, అరే 1 ఉండాల్సిన ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ ముందుకు జరుపుతున్నా.
మరి ఎక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 స్వాప్ అయిపోతుందా? అంటే ఎప్పుడు ఆపాలి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏముంది? ఎప్పుడైతే నా ఇండెక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యిద్దో అప్పటిదాకా ఐ కెన్ డూ దిస్ టాస్క్. వన్స్ ఇలా వచ్చింది అంటేసి ఇందాకటి ఇక్కడ నా ఇండెక్స్ ఇక్కడ 1 ఈక్వల్ అయింది అండ్ ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఐఎమ్ స్వాపింగ్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు రీచ్ అయినాయి అంటే దాని ముందు దాకా అన్ని 1లు దాని వెనకాలన్నీ 0లేనా? అయిపోయింది కదా పని. అయిపోయిందా లేదా? లేదు నాకు ఇలా 3 పాయింటర్స్ అలా కాదు నేను 2తోనే చేస్తా. అరే చెయ్యబ్బా, నీకు నచ్చినట్టు చెయ్యి. ఇప్పుడేముంది సింపుల్గా అలా కాకుండా ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడ పాయింట్ పెడతా, 0 అయితే పక్కకి జరుపుతా, 1 అయితే లాస్ట్లో ఉన్నది ఇక్కడ పెడతా. 1 అయితే సింపుల్గా 0 1 1 0 1 0 0. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇలా ట్రావెల్స్ అవుతున్నప్పుడు 0 5 పక్కకి జరిపా. 1 ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలి. వన్స్ అనేది లాస్ట్లో ఉండాలి. అయితే లాస్ట్లో ఉన్నది ఇక్కడ పెడతా, ఇక్కడ ఉన్నది లాస్ట్లో పెడతా. ఇప్పుడు ఇది 0 అయితేనే పక్కకి జరుపుతా. 1 ఎక్కడ ఉండాలి? అరే నువ్వు లాస్ట్లో ఉండాలి అని ఇక్కడ ఆల్రెడీ 1 అష్యూరెన్స్ ఉంది కాబట్టి ముందుకు జరిపేస్తా. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ దాంతో, ఇక్కడ ఉన్నది ఇక్కడ దాంతో స్వాప్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 అష్యూరెన్స్ ఉంది కాబట్టి ముందు జరుపుతా. అని ఇక్కడ ఏముంది 0, సో పక్కకి జరుపు. ఇక్కడ ఏముంది 0, పక్కకి జరుపు. వన్స్ ఈ రెండు ఒకే ప్లేస్కి వచ్చినాయి అంటే ప్రాబ్లం అయిపోయినట్టేనే కదా. ఇట్స్ అప్ టు యూ. అరే నేను మళ్ళీ చెప్తున్నా, నీ ఇంట్యూషన్ ఎలా చెప్తే అలా చెయ్యి. ఇట్స్ నాట్ లైక్ నేను అలా చెప్పినది ఫాలో అవడం. ఇప్పుడు చూడు 2.2 లైక్ 2 వేరియబుల్స్తోనే చేసేసాను. ఇందాక చెప్పినంత 3 వేరియబుల్స్తో చేసేసాను. రైట్. సో ఈ పర్టికులర్ థింగ్ అర్థమైతే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. అంతకుమించి ఏం లేదు అక్కడ. మీడియం అని నువ్వు భయపడి వామ్మో అనుకోవడానికి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదే పర్టికులర్ దాన్ని కొంచెం కూడా మోడిఫై చేయకుండా చెప్తా. 2 0 2 1 1 and 0. అండ్ అగైన్ ఇందాకడ 0 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి 1 ఎక్కడ ఉండాలని ఫిక్స్ చేసి ఒక ఇండెక్స్ని పాయింట్ చేశారు. ఇప్పుడు ఎన్నున్నాయి నాకు వేరియబుల్స్, లైక్ ఎన్నున్నాయి నా కండిషన్స్? 3 వాల్యూస్ ఉన్నాయి. 0 1 2 అంటే 0ని ట్రాక్ చేయాలి, 1 ఎక్కడ పెట్టాలని ట్రాక్ చేయాలి, 2 ఎక్కడైనా పెట్టాలని ట్రాక్ చేయాలి. అవునా? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీతో చెక్ చేసుకుందాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నీ అంతటికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఫస్ట్ది 2s ఎక్కడ వస్తాయి? షార్ట్ అయిపోయింది అనుకుందాము. 2s ఎక్కడ వస్తాయి? లాస్ట్లో ఫిక్స్ కదా. 0s ఎక్కడ వస్తాయి? ఫస్ట్లో ఫిక్స్ కదా. అంటే 2s అనేది డెఫినెట్గా లాస్ట్లో ఉంటాయి. 1s అనేది డెఫినెట్గా జీరోస్ అనేది డెఫినెట్గా ఫస్ట్లో వస్తాయి. మరి 1s ఎక్కడ ఉంటాయి? అరే నాకు తెలీదు. ఎన్ని 0s ఉంటాయి, ఎన్ని 2s ఉంటాయి అనే ఇన్ బిట్వీన్లో నుండి ఎక్కడన్నా 1s స్టార్ట్ అవ్వచ్చు. అవునా? బట్ డెఫినెట్గా 100% షూర్ షార్ట్గా 0s 1 2s ఎక్కడ ఉంటాయి అని చెప్పచ్చా? అదైతే చెప్పచ్చు కదా. లాస్ట్ నుండే వస్తాయి, ఫస్ట్ నుండే వస్తాయి అనేది. 2s అయితే లాస్ట్ నుండి, 1s అయితే ఫస్ట్ నుండి నేను అరేంజ్ చేస్తానని చెప్పచ్చు కదా. మరి ఆ రెండు బేసిస్ మీద వెళ్దాము. 1sని ఎవడు పట్టించుకోమన్నా నిన్ను? ప్రాపర్గా ఆలోచించు. సపోజ్ 2sని లాస్ట్లో పెట్టి ముందుకు జరిపి 1sని 0sని ఫస్ట్లో పెట్టి ముందుకు జరుపుతా. ఈ రెండింటినే పట్టించుకుంటా వస్తే సంహౌ నేను ఈ ప్రాపర్ ఏదైతే పని చేస్తున్నానో దాన్ని బ్రేక్ చేసేసాను అనుకుందాం. ఎలా బ్రేక్ చేయాలో అర్థమైంది. అలా బ్రేక్ చేసేస్తే ఇన్ బిట్వీన్గా డెఫినెట్గా 1s ఉంటాయా ఉండవా? ఇందాక ఏదైతే 0 1s గురించి మాట్లాడుకున్నామో దానికి దీనికి కొంచెమన్నా వేరియేషన్ ఉందా? లేదు కదా. సింపుల్గా చేద్దాం ఇప్పుడు దీన్ని. ఇది నా ఇండెక్స్ అనుకున్నా, ఇటు నుండి మూవ్ అవుతా. ఇక్కడ నా 2s పాయింటర్ ఉంది, ఇక్కడ ఓన్లీ 2s పెడతా. ఇక్కడ నేను 0s. ఐ మేక్ షూర్ దట్ ఆ ప్రెసెంట్ దాంట్లో 0 పెట్టేలాగా. సో ఫస్ట్ ఇదేంటిది 2 ఎక్కడ ఉండాలి? అరే 2 పాయింటర్ ఉన్న ప్లేస్లో మరి అక్కడ ఉన్నది ఇక్కడ స్వాప్ చేసేయి. అంతా ఇక్కడ దాన్ని స్వాప్ చేయి. ఇప్పుడు కొంచెం క్లియర్గా వెళ్దాం. ఇప్పుడు నా ఇండెక్స్ ఇక్కడ. సో 0 0 2 1 1 అండ్ దెన్ 2. ఇంతేనా? వన్స్ ఇక్కడ నా 2కి ఫిక్స్ అయిపోయింది అంటే
డెఫినెట్గా అక్కడ 2 లైక్ నాకు కావాల్సిన వచ్చేసిందా. నెక్స్ట్ ఏదన్నా 2 ఉంటే అప్పుడు ఇక్కడ పాయింట్ చేసేలా పెట్టుకోవచ్చా. కాబట్టి నా 2 లైక్ టీ అంటే 2 ఇక్కడ, అండ్ దెన్ నా జెడ్ అంటే 1 ఇక్కడ, లైక్ 0 జెడ్ అంటే జీరోస్ ఇక్కడ. సో ఇంత ఇలా చెప్పచ్చా స్వాప్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఏదైతే స్వాప్ అయిపోయిందో దాని తర్వాత ఇక్కడైనా నా ప్రజెంట్ నా ఇటరేషన్ చూపించేది నేను డెఫినెట్గా ఇక్కడ 2 ఉందని కూడా చెప్పచ్చా అప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్కి, అరే 0 ఉంటే పక్కకి జరుపు అండ్ దాంతో పాటుగా జెడ్ని జరుపు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 0 అనే అజంప్షన్ వచ్చేసింది కాబట్టి. ఫైన్. నెక్స్ట్ 0 ఉంది, పక్కకి జరుపు, ఇక్కడ 0 కాబట్టి జెడ్ని జరుపు. సో ఇక్కడ దాకా నా అజంప్షన్ కరెక్టేనా. ఇప్పుడు అన్ని జీరోస్ వస్తున్నాయి, అన్ని 2s వస్తున్నాయి. ఇప్పుడు చూడు మళ్ళా క్లియారిటీగా చూడు, ఇక్కడ ఏముంది 2 ఎక్కడ ఉండాలి. అరే 2 పాయింట్ చేసే దగ్గర ఉండాలి. సో డైరెక్ట్గా మరి టైం వేస్ట్ ఎందుకు, ఎక్కడైతే 2 పాయింట్ చేస్తున్న ఆ కంటెంట్ ప్రజెంట్ ఉన్న ఐ కంటెంట్తో స్వాప్ చేసేయి. సో ఇక్కడ ఏమొస్తుంది 0 0 1 1 2 2 అండ్ ప్రీవియస్గా ఇక్కడ దాకా ఫిక్స్ అయిన కంటెంట్ ప్రజెంట్ ఉన్న ఐ ఇక్కడ అండ్ ప్రజెంట్ ఉన్న లైక్ జీ ఇక్కడ పాయింట్ చేస్తుంది, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ టీ ఇక్కడ ప్రీవియస్గా పాయింట్ చేస్తుంది, దానికి 2 పెట్టేశాం కాబట్టి ఇప్పుడు టీ ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇవేనా మన కంటెంట్స్, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేస్తున్నా చూడు. సపోజ్ ఇప్పుడు 1 వస్తే అప్పుడు ఏం చేస్తా, నేను మాత్రం నేను వర్రీ అవ్వాల్సింది ఐదర్ జీరోస్ ఐదర్ 2s. 1 వస్తే నాకేంటి, నాకు సంబంధం లేదు, ఐ విల్ సింప్లీ మూవ్. అదేంటి మరి 1ని ఎలా ట్యాకిల్ చేస్తావు, దాని తర్వాత మరి 1 ఇక్కడ ఏమన్నా ఫ్యూచర్లో 0 వస్తే అప్పుడు ఏం చేస్తావు. అరే ఫ్యూచర్లో 0 వస్తే ఆల్రెడీ నా జెడ్ పాయింటర్ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా జీరోస్ పక్కనే కదా వచ్చేది. సో 1 గురించి వరీ ఎందుకు అవుతున్నావు. వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ జీరోస్ అండ్ 2s. ఈ రెండింటిని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చే కంటెంట్ 1s ఇన్ బిట్వీన్గా ఉంటాయి. అదే ఇక్కడ చేస్తున్నాం మనం. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా, 1 అయితే జెడ్ని జరపను, ఓన్లీ ఐని మాత్రమే జరుపుతా. అదే 0 అయితే ఐని జరుపుతూ జెడ్ను కూడా జరుపుతా, ఎందుకంటే ఇట్ హ్యాస్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాస్ అ 0 ఇన్ ఇట్. సో దాని తర్వాత ప్లేస్లో పెట్టాలి కాబట్టి జెడ్ని జరుపుతా. ఓకే, అని ఇక్కడ ఎంత 1, సో జస్ట్ ఓన్లీ దీన్ని మాత్రమే జరుపు. అలా ఎప్పటిదాకా చేయాలి, అని ఎప్పటిదాకా చేసేదేముంది, ఎప్పుడైతే ఈ ఐఈటి మ్యాచ్ అవుతాయో ఈక్వల్ అవుతాయో అప్పటిదాకా రన్ చేసి దాని తర్వాత ఆపేసాయి. వన్స్ ఎప్పుడైతే టీ ఇక్కడికి వచ్చి ఐ ఇక్కడికి వచ్చిద్దో ఐటీ క్రాస్ అవుతాయో అప్పుడు ఆపేసాయి, అప్పటిదాకా టెర్మినేట్ చేసి. ఎందుకు అప్పటిదాకా ఈక్వల్గా ఉందంటే వన్స్ ఇది టీ దాటి ఐ ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్గా దాని ముందు దాకా వన్స్ అది అయిపోయిందంటే డెఫినెట్గా ఇటు సైడ్ అన్ని 2s ఉంటాయా లేదా, డెఫినెట్గా జీ దాకా ముందు ఉన్నాయి అన్ని 0s ఉంటున్నట్ట లేదా, ఆబ్వియస్గా. మరి మిడిల్లో ఏంటి, అరే మిడిల్లో 1s ఉంటాయి, ఇంకేముంటాయి, అవునా. ఇంతకన్నా అసలు ఈ కోడ్లో లైక్ ఈ ప్రాబ్లంలో ఏమన్నా టఫ్ ఉందా. ఒక్కసారి దీనికి మనం సూడో కోడ్ కూడా రాసేద్దాము సింపుల్గా. ఏముంది 2 అనే దాన్ని నేను ఇనిషియల్గా వాట్ ఎవర్ 0 బేస్డ్ ఇండెక్స్ ఇది n-1 అనుకుందాము. సో ఐమ్ మేకింగ్ n-1. నెక్స్ట్ 1 అనే అంటే జీరోస్ పెట్టే పాయింటర్ 0 నుండి, ఇండెక్స్ అనే పాయింటర్ ఆబ్వియస్గా 0 నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి 0 నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి సింపుల్గా వైల్ ఇఫ్ ఇన్ కేస్ మై ఇండెక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయితే ఇప్పుడు క్లియర్గా చూడ ఏం చేస్తాను, ఇఫ్ మై నమ్స్ ఆఫ్ లైక్ నమ్ ఆర్ నమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 అయితే ఏం చేయాలి, స్వాప్ చేయాలి. సింపుల్గా ఐ విల్ స్వాప్ వాట్ ఎవర్ ద కరెంట్ ఇండెక్స్ అండ్ లైక్ వాట్ ఎవర్ మై 2 is pointing. ఈ ఫంక్షన్ మనం ఫిల్ చేద్దాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాబట్టి అయిన తర్వాత ఏం చేస్తున్నా, అయిన తర్వాత నా 2ని మైనస్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే అంటే ఎల్స్లో ఇప్పుడు ఏం చేయాలి, ఎల్స్లో ఇఫ్ ఇన్ కేస్ నాకు నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే ఏం చేస్తున్నా, సింప్లీ స్వాప్
వాట్ ఎవర్ మై కరెంట్ ఇండెక్స్ కామా విత్ జీరో పాయింటింగ్. ఇక్కడ 2 పాయింట్ అయ్యే వేరియబుల్తో ఇక్కడ 0 పాయింట్ అయ్యేది. ఇప్పుడు ఏంటి, జీరోని ప్లస్ ప్లస్ చేస్తున్నాను, జీరోని టువర్డ్స్ రైట్ సైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎల్స్లో 0 వస్తే నేను జెడ్ని ప్లస్ ప్లస్ చేశాను అండ్ ఇండెక్స్ని ప్లస్ ప్లస్ చేశాను. అండ్ కానీ 1 వస్తే ఓన్లీ ఇండెక్స్ని ప్లస్ ప్లస్ చేశాను. అంటే ఏదేమైనా కానీ ఈ ఐని ప్లస్ ప్లస్ చేయాలా అంటే ఈ ఎల్స్లో ఈ కేసు వర్క్ అయినా వర్క్ కాకపోయినా సింపుల్గా ఇండెక్స్ని ప్లస్ ప్లస్ చేస్తాను. డన్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి నాకు కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంది. ఏంటి అంటే నేను చేసే టైముల్లో నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఫర్ ద ఫస్ట్ టైం చూశానో నా అంతటగా నేను ఓన్గా ఈ కోడ్ని రాశాను. అండ్ వన్స్ అది సబ్మిట్ అయిపోయిన తర్వాత నాకు నేనే షాక్ అయ్యా. అరే ఇది ఎలా వర్క్ అయింది, నిజంగానా, ఏదన్నా తప్పు రాశానా అని నెట్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసిన ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఏదైతే నేను కోడ్ రాశానో ఆ కోడ్కి ఒక అఫీషియల్ నేమ్ ఉంది. ఆ అఫీషియల్ అల్గోరిథం పేరే డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. ఏదైతే ఇప్పుడు మనం సెల్ఫ్గా ఆలోచించి కోడ్ రాసామో దానికంటూ ఒక అఫీషియల్ పేరు ఉంది, అదే డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథము. అండ్ నేను నీకు ఫస్ట్ నుండి కూడా చెప్తుంది అదే, పేరు చూసి భయపడకు, పేరు చూసి టాపిక్ నేర్చుకోకు, నీ అంతటగా నువ్వు సాల్వ్ చేసే క్యాపబిలిటీ మనలో ఉంది, దాన్ని రియలైజ్ అవ్వు. ఏ రోజైతే నేను ఇప్పుడు సెల్ఫ్గా రాసి దానికంటే ఒక అఫీషియల్ నేమ్ ఉందని అనుకోగానే ఆ రోజు రియలైజ్ అయ్యా ప్యాటర్న్ బేస్డ్గా ఏది నేర్చుకోకూడదు. అఫ్ కోర్స్ ప్యాటర్న్ బేస్డ్గా నేర్చుకోవాలి, కానీ ఈ పర్టికులర్ ప్యాటర్న్కి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మాత్రం నేర్చుకోవద్దు. ఆ పర్టికులర్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ఎనలైజ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అంతేగాని ఈ పర్టికులర్ అల్గోరిథం అంటే ఏంటి, ఆ పర్టికులర్ అల్గోరిథం ఏం చేసి దాన్ని మాత్రం నేర్చుకోవద్దు. సి ఇదే పర్టికులర్ టాపిక్ నేను వాట్ ఇఫ్ ఇంకోలాగా స్టార్ట్ చేస్తుంటే ఎలాగంటే క్వశ్చన్ని చూపించి మనం ఇంట్యూటివ్ బేస్డ్ మీద ఎలా వెళ్ళాలి అని కాకుండా వాట్ ఇఫ్, హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనము డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథంని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూడబోతున్నాము అన్ని కానీ చెప్పుంటే నీ మైండ్ సెట్ కంప్లీట్గా ఆ పర్టికులర్ అల్గోరిథం ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే కాన్సన్ట్రేట్ చేసేవాడివి. కానీ నిజంగా నేను ఈ ప్రాబ్లమ్ని నా అంతటగా నేను సాల్వ్ చేయగలనా అని ఎప్పటికీ ఆలోచించేవాడి కాదు. అండ్ నేను నీకు చెప్తుంది కూడా ఇదే రియలైజ్ అవ్వు. అరే మన బ్రెయిన్ నీకే తెలియకుండా చాలా వాటికి ట్రైన్ అయిపోయి ఉంది. యు నాట్ రియలైజింగ్ దట్. మనం ఏం చేస్తాంరా అంటే సింపుల్గా కొన్ని పర్టికులర్ అల్గోరిథమ్స్ లాగా వెళ్ళి నాకు ఈ అల్గోరిథం రాదు, ఇది రాదు, ఇవన్నీ పోగేసుకొని నేను నేర్చుకుంటాను, అందులో కొన్ని రాకపోతే వామ్మో నాకు రాలేదు నాకేం తెలుసు అని ఆలోచించడమే ఆపేస్తావు. అంతేగాని క్వశ్చన్ ఏంటి, నిజంగా ఆ క్వశ్చన్కి ఏం కావాలి, వాడేం అడుగుతున్నాడు, ఎప్పటిదాకా నేను పోగేసుకున్న బ్రిక్స్ నాలెడ్జ్తో 1 by 1 కూడబెట్టుకున్న నాలెడ్జ్తో కెన్ ఐ సాల్వ్ దట్ ప్రాబ్లం అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. నేను కోడింగ్ చేసే టైముల్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫాలో అయ్యింది మ్యాటరే. ఈ పర్టికులర్ వేలోనే నేను ఎప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ బేస్డ్గా లేదా వేరే పర్టికులర్గా ఓకే ఈ అల్గోరిథం ఏంటి, ఆ అల్గోరిథం ఏమేమి చేసేసింది, దీంతో ఏమేమి చేయొచ్చు, ఇలా ఎప్పుడు నేర్చుకోవాలి. ఏ క్వశ్చన్ అన్నా కానీ ఫస్ట్ అసలు దానికంటూ కొంత టైం స్పెండ్ చేసేవాడిని. ఆ పర్టికులర్ క్వశ్చన్ ఏంటి, నాకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో నేను దాన్ని సాల్వ్ చేయగలనా, లేకపోతే ఓకే కన్ఫామ్గా ఒక బెటర్ అప్రోచ్ ఉండాలి. మరి ఆ అప్రోచ్ ఏంటి అని అప్పుడు తెలుసుకున్నాను. సో దట్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని కాదు, ఎలా సాల్వ్ చేయకూడదు అనేది కూడా తెలిసింది. ఎందుకంటే నేను అంత టైం స్పెండ్ చేశాను కాబట్టి. ఈ మాటలు చెప్పడానికి కారణం వల్ల నువ్వు రియలైజ్ అవ్వాలి. డిఎస్ఏ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ప్రాబ్లం ఏముందబ్బా, నేను కాదు ఇంకోటి వీడియోస్ చూస్తావు, లేదా ఆ యూట్యూబ్ కాదు ఇంకోటి ఛానల్ చూస్తావు, ఆడి వీడియో అర్థం కాల ఇంకోటి చూస్తావు, అలానే ఎప్పటిదాకా చూస్తావు. యూ నీడ్ టు రియలైజ్ దోస్ కోర్ హార్డ్ పాయింట్స్ అనమాట. ఇవే చాలామంది చెప్పరు. కోడింగ్ ఏముంది,
రాస్తాను, రాసేసాను, అర్థమైందా అంటాను, దాని తర్వాత కోడింగ్కి వెళ్ళి కొడేస్తాను, అది యాక్సెప్ట్ అయిపోయింది అంతేనా? అది పర్టికులర్ క్వశ్చనే కాదు. డిఎస్సి ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దట్. నేను మళ్ళా చెప్తున్నాను, డిఎస్సి ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దట్. అదొక బ్యూటిఫుల్ గేమ్, నీ బ్రెయిన్తో నువ్వు ఆడే ఒక బ్యూటిఫుల్ గేమ్. ఎప్పుడైతే నువ్వు ఈ పాయింట్ని అర్థం చేసుకొని రియలైజ్ అవుతావో ఆ రోజు చెప్తున్నాను, ప్లేస్మెంట్స్ అంటే భయం పోయింది, కోడింగ్ అంటే భయం పోయింది, నీ మీదనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ టైం, నేను స్పెండ్ చేస్తే నాకు వచ్చేసిద్ది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే. అంతేగాని అరే ప్రాబ్లం ఏమో రాశాను, అర్థం కాలేదు, చూశాను, వచ్చేసిన టైం కాంప్లెక్స్, స్పేస్ కాంప్లెక్స్ తెలుసుకున్నాను, ఫైన్ ఇంటర్వ్యూలు ఇది అడిగితే అంత లక్కీ పర్సన్ అనుకుంటాను, వచ్చేసిద్ది, జాబ్ వచ్చేసిద్ది, అయిపోయిందా? అది కాదు. డేస్ ఈస్ మోర్ దాన్ దట్. ఓకే, అండ్ ఫైన్. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కోడ్ చేసేద్దాము. సో డైరెక్ట్గా అండ్ ఐఎమ్ టేకింగ్ వన్స్, ఇక్కడ సింపుల్గా వన్స్ అని తీసుకుంటున్నా, ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ 1, అండ్ 2 అని తీసుకుంటున్నాను. ఏది 2 అంటే 2 అనేది ఎక్కడ పాయింట్ చేయాలి అనే ఇండెక్స్ బేస్డ్ మీద వెళ్తున్నాను. అండ్ సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను, ఐల్ టేక్ 1 ఇండెక్స్ పాయింటర్ టు ఇటరేట్ టు ట్రావర్స్ ఆల్ ద అరే. అండ్ ఇక్కడ సింపుల్గా ఇండెక్స్లు ఇస్తాను, ఆర్ ఈక్వల్స్ టు టిల్ 2కి రీచ్ అయ్యేదాకా. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఈక్వల్స్ టు 2 అయితే సింప్లీ ఐల్ స్వాప్. సో ఐ డోంట్ వాంట్ టు లైక్ ప్రతిది మర్జ్ చేయాలి, 2 టైమ్స్ స్వాప్ ఉంది కాబట్టి సింప్లీ ఐల్ రైట్ స్వాప్ అనదర్ స్వాప్ ఫంక్షన్. సో ఇక్కడ నేను నా అరేని ఇచ్చేస్తాను, అండ్ దెన్ ఐ విల్ పాస్ మై వాట్ ఎవర్ ద ఇండిసెస్ ఐ నీడ్ టు స్వాప్ అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఐ విల్ రైట్ ఇంట్ temp ఈక్వల్స్ టు వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ ఐ, అండ్ దెన్ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ జేని రాస్తాను, అండ్ దెన్ నమ్స్ ఆఫ్ జేలో టెంప్ రాస్తాను. సో డన్ విత్ దట్. సో వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఐల్ కాల్ దిస్ సింప్లీ స్వాప్, అండ్ దెన్ ఐల్ సెండ్ వాట్ ఎవర్ మై ఇండెక్స్ అండ్ 2s. సో వన్స్ ఈ 2s అయిపోయిన తర్వాత పర్టికులర్ 2 పాయింట్ చేసిన ఇండెక్స్లో 2 ఉండిద్ది అనేది నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది. సో దట్ ఐ విల్ మూవ్ నెక్స్ట్, సో దట్ ఎక్కడైనా నెక్స్ట్ 2 వస్తే ఆ 2 ఇక్కడ రావాలని అర్థము. సో సింప్లీ ఐ విల్ మేక్ 2s మైనస్ అండ్ ఎల్స్ కేస్లో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మై నమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 అయితే సింప్లీ ఐల్ స్వాప్ ఇట్ అగైన్, ఐఎమ్ సెండింగ్ మై అరే అండ్ ఐఎమ్ సెండింగ్ మై ఇండెక్స్, అండ్ నౌ ఐల్ సెండ్ దిస్ టైమ్ జీరోస్. లైక్ ఆబ్వియస్గా ఇక్కడ వన్స్ అని పెట్టాను, ఇట్స్ నాట్ వన్స్, ఇట్స్ జీరోస్ ఫర్ అస్. సో ఐల్ సింప్లీ సెండ్ జీరోస్. సో వన్స్ ఈ జీరోస్ పోర్షన్లో అయిపోయిందంటే ఇప్పుడు టువర్డ్స్ లైక్ మై లెఫ్ట్ సైడ్ జీరోస్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఐ విల్ మూవ్ జీరోస్ టు ద రైట్ సైడ్. వన్స్ ఇదైతే అయిపోతే 0 వచ్చినా 1 వచ్చినా ఐ నీడ్ టు మూవ్ కదా. ఎందుకు 1 వచ్చినా మూవ్ చేస్తున్నానంటే సమ్హౌ ఫ్యూచర్లో 0 వస్తే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి. సో ఐ డోంట్ కేర్ ఎనీథింగ్, లైక్ సింపుల్గా అయితే. సో వన్స్ ఇది అయిపోయింది, డన్. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. బిఫోర్ షఫిల్డ్గా ఉంది, ఆఫ్టర్ అన్ని ప్లేన్గా వచ్చేసినాయి, లైక్ జీరోస్ దెన్ ఫాలోడ్ బై 1s అండ్ దెన్ 2s. సో సింప్లీ దీన్ని ఒకసారి స్ట్రైట్ అవే కాపీ పేస్ట్ చేసేస్తున్నాను, అండ్ నేను నుంచి యాజ్ యూజువల్గా ఎక్స్పెక్ట్ చేసే కాపీ పేస్ట్ ఇదే. సో ఒకసారి దీన్ని మనం ఇది చేద్దామో అని నువ్వు అనుకోవచ్చు, అరే రిటర్న్ టైప్ లేదు కదా అనేసి. ఇక్కడ రిటర్న్ టైప్ లేదు, విచ్ మీన్స్ ఏదైతే వాడి డేటా ఉందో వాడు దాన్ని బిహైండ్గా కూడా రన్ చేస్తున్నాడు. సో అందుకే నువ్వు ఎక్స్ట్రా అరేని క్రియేట్ చేసి దాన్ని ఇలా చేయలేవు, లైక్ చేయొచ్చు, ఎక్స్ట్రా అరే చేసి ఒరిజినల్ అరేలోనే మళ్ళీ అది కాపీ బ్యాక్ చేయొచ్చు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలానే చేసేటట్టయితే మీడియం ఎందుకు ట్యాగ్ దీనికి, సింపుల్గా వాడు ఈజీ అని ఇచ్చేసేవాడు. అండ్ ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అని యాజ్ యూజువల్గా ఏదైనా మిస్టేక్స్ వస్తే చిన్న వచ్చిందని మళ్ళీ హోల్డ్ చేసి ఆపేం కదా. బీట్స్ 100%. మళ్ళా చెప్తున్నాను, చాలామందికి ఏదో అంటే అరే నాకు అల్గోరిథం రాలేదు, అల్గోరిథం బట్టి ఇది ఏంటని నేర్చుకుంటారు. అలా ఎప్పుడు నేర్చుకోవద్దు, నువ్వు ట్రై చేయి, ఇట్ మేబీ నువ్వే హిట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడు, ఆ పేరేంటో తెలియకంటేనే నీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. సో నేను నుంచి కోరుకునేది అదే థాట్ ప్రాసెస్. దాని తర్వాత అదే ఏదైతే నువ్వు థింక్ చేసావో అదే అఫీషియల్గా ఉంది అని అంటే దానికి వచ్చే కిక్ ఎట్లా ఉంటుంది చూడు.
సో అదనమాట. సో యాజ్ యూజువల్‌గా అదే కోడ్‌ని మనం పైథాన్‌లో కూడా చూసేద్దాము. సింపుల్‌గా జీరోస్ పెడుతున్నాను అండ్ టూస్ పెడుతున్నాను. సో దట్ ఐ విల్ ట్రాక్ ఓన్లీ మై జీరోస్ అండ్ టూస్. అండ్ దెన్ ఇండెక్స్ లెస్ దాన్ 2s అయ్యేదాకా నేనేం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ అది 2స్‌కి ఈక్వల్ అయితే సింప్లీ ఐయామ్ సార్టింగ్ లైక్ స్వాపింగ్ దిస్ వన్. అండ్ వన్స్ అది స్వాప్ అయిందంటే 2s అయితే సో ఇట్ హాస్ మేకింగ్ షూర్ దట్ ఇక్కడ 2 ఉంది. సో దట్ ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇన్ ఫర్దర్. సో ఐయామ్ మేకింగ్ దిస్ వన్. సో అందుకే నేను -1 చేస్తున్నా. అండ్ ద సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈక్వల్ అయితే ఐయామ్ స్వాపింగ్ దెన్ ఐయామ్ డూయింగ్ ఇండెక్స్ +1. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ 0కి ఈక్వల్ కాకపోయినా స్టిల్ ఐయామ్ మేకింగ్ ఇండెక్స్ +1. ఓకే. ఆఫ్‌కోర్స్ ఈ ఇఫ్ ఎల్స్ నీకు నచ్చిన బేసిస్ మీద రాయొచ్చు. నేను ఇట్లా ఉంచేసాను. సో యాహ్! ఒకసారి దీన్ని మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. సి పేరుకే మీడియము. ఇప్పటిదాకా మనకి తెలిసిన నాలెడ్జ్‌తో ఇది ఎంత ఈజీగా చేయొచ్చు. యాక్సెప్టెడ్. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.